జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడితో అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. తెలంగాణతో పాటు ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాలకు ఇంటెలిజెన్స్ సంస్థలు అలర్ట్గా ఉండాలని హెచ్చరించాయి. తెలంగాణలో రేపు ఎల్లుండి భారత్ సమ్మిట్తో పాటు మే 7 నుంచి మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థల హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. హెచ్ఐసితో పాటు సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీని టైట్ చేసింది. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడితో అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. తెలంగాణతో పాటు ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాలకు ఇంటెలిజెన్స్ సంస్థలు అలర్ట్గా ఉండాలని హెచ్చరించాయి. తెలంగాణలో రేపు ఎల్లుండి భారత్ సమ్మిట్తో పాటు మే 7 నుంచి మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థల హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. హెచ్ఐసితో పాటు సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీని టైట్ చేసింది. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడితో అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. తెలంగాణతో పాటు ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాలకు ఇంటెలిజెన్స్ సంస్థలు అలర్ట్గా ఉండాలని హెచ్చరించాయి. తెలంగాణలో రేపు ఎల్లుండి భారత్ సమ్మిట్తో పాటు మే 7 నుంచి మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థల హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. హెచ్ఐసితో పాటు సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీని టైట్ చేసింది. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడితో అన్ని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్ చేసింది. తెలంగాణతో పాటు ఉగ్రవాద ప్రభావిత రాష్ట్రాలకు ఇంటెలిజెన్స్ సంస్థలు అలర్ట్గా ఉండాలని హెచ్చరించాయి. తెలంగాణలో రేపు ఎల్లుండి భారత్ సమ్మిట్తో పాటు మే 7 నుంచి మిస్ వరల్డ్ పోటీలు జరగనున్నాయి. కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థల హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. హెచ్ఐసితో పాటు సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీని టైట్ చేసింది. డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, తెలంగాణకు ఇంటెలిజెన్స్ హై అలర్ట్ ప్రకటించినట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల జారీ క్రమంలో చూసినట్టయితే తెలంగాణలో హై అలర్ట్ కొనసాగుతుంది. అంతేకాకుండా ఈ సైబరాబాద్లో హెచ్ఐసిసిలో జరగనున్నటువంటి భారత్ సమ్మిట్ 25, 26 తేదీలలో జరగనున్నటువంటి ఈ కార్యక్రమంలో జాతీయ అంతర్జాతీయకు సంబంధించినటువంటి ఆర్థిక రాజకీయపరమైన అంశాలపైన చర్చ కొనసాగనున్నది. ఈ క్రమంలోనే 400 మంది ఇందులో డెలిగేట్స్ ప్రతినిధులు పాల్గొంటారు. దాంతోపాటుగా ఏఐసిసికి సంబంధించినటువంటి ప్రతినిధులతో పాటుగాను అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా ఈ కార్యక్రమంలో హాజరు కాబోతున్నారు. ఈ క్రమంలో చూసినట్టయితే సైబరాబాద్లో పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పోలీసుల ఆధీనంలోకి చేరుకున్నాయి. మొత్తం సైబరాబాద్ ప్రాంతంలో ఈ హెచ్ఐసిసిలో జరిగేటువంటి కార్యక్రమంతో పాటుగాను అదేవిధంగా మే 7వ తేదీన మిస్ వరల్డ్ ప్రోగ్రాం కూడా జరగనుంది. ఇందులో కూడా 120 దేశాలు కూడా అంటే ఇందులో ఈ ప్రోగ్రాంలో కంటెస్టెంట్ పర్సన్స్ పాల్గొననున్నారు. ఈ క్రమంలో కూడా మరింత భద్రతను కూడా కట్టుదిట్టం చేయడం జరిగింది. ఓ వైపున చూసినట్టయితే ఇప్పటికే పహల్గామ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఘటన ఉన్నటువంటి క్రమంలో కూడా మొత్తం పోలీస్ శాఖ కూడా డీజీపీ సిఎస్ శాంతికుమారి మొత్తం మీద వాళ్ళంతా కూడా అంతర్గతంగా కూడా పటిష్ట భద్రతా వ్యవహారాలపైన ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్తో పాటుగాను పూర్తిగా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా పోలీస్ అధికార యంత్రాంగాన్ని అంతా కూడా కట్టుదిట్టం చేశారు. మరోవైపున చూసినట్టయితే ఇప్పుడు చూసినట్టయితే ఈ ప్రోగ్రాం ఏదైతే మిస్ వరల్డ్ మే 7వ తేదీన కావచ్చు, ఏప్రిల్ 25, 26వ తేదీన జరిగేటువంటి భారత్ సమ్మిట్ ప్రోగ్రాంను చాలా పటిష్టంగా భద్రతను ఏర్పాటు చేయాలంటూ కూడా డీజీపీ ఆయా పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే సెంట్రల్ నిఘా వర్గాలు హెచ్చరించినటువంటి క్రమంలో ఓవైపున పాత బస్తీకి సంబంధించినటువంటి చార్మినార్ ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి పాత నేరస్తులకు సంబంధించిన డాటానంతా కూడా కలెక్ట్ చేశారు. అంతేకాకుండా గతంలో ఏదైతే టెర్రరిస్టులకు సంబంధించినటువంటి అటాక్ జరిగిన ప్రాంతాలపై దగ్గర కూడా పర్యాటకులకు సంబంధించి ఎక్కడైతే ఎక్కువ వస్తున్నారో అదేవిధంగా ఆ పర్యాటకు సంబంధించిన ప్రాంతాలపైన నిఘా వర్గాలు పూర్తిగా దృష్టి సారించడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే ఎయిర్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మందిరాలు, మసీద్ వంటి ప్రాంతాలపైన కూడా పోలీసు భద్రత కూడా కట్టుదిట్టం చేస్తూ మరోవైపున విఐపికి సంబంధించినటువంటి మూమెంట్ రాబోతున్నటువంటి క్రమంలో సైబరాబాద్లో పోలీసులంతా కూడా చాలా వరకు అలర్ట్ అయ్యారు. అడుగడుగునా కూడా పోలీస్ నిఘా నేత్రంతో కూడా చాలా వరకు ఈ భారత్ సమ్మిట్ సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ పూర్తిగా సక్సెస్ఫుల్ చేసేందుకు పోలీస్ శాఖ అప్రమత్తమైంది. మరోవైపున గవర్నమెంట్ కూడా ఇప్పటికే పూర్తి కార్యాచరణ అంతా కూడా రూపొందించింది. ఇక కార్యాచరణ అంతా సిద్ధం చేసినటువంటి క్రమంలోనే ఇక
ఈ భారత్ సమ్మిట్ సంబంధించినటువంటి రేపు ఎల్లుండి జరిగేటువంటి ప్రోగ్రాంకు ఇప్పటికే కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసులంతా కూడా అప్రమత్తమయ్యారు. మరోవైపున చూసినట్టయితే ఇంకా మే 7వ తేదీన జరిగేటువంటి మిస్ వరల్డ్ ప్రోగ్రాం కూడా చాలామంది అంటే వివిధ దేశాల నుంచి కంటెస్టెంట్ 120 దేశాల నుంచి కంటెస్టెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్లో పోలీస్ శాఖ చాలా వరకు నిఘా నేత్రంతో కూడా ఆయా పోలీస్ అధికారులకు కమిషనర్లను ఆదేశించింది. అంతేకాకుండా స్పెషల్ పార్టీ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఏదైతే అనుమానిత ప్రాంతాలలో ఉన్నటువంటి పాత నేరస్తులపైన కూడా దృష్టి సారించారు. ఇక ఈ రెండు ప్రోగ్రాంలు అంటే భారత్ సమ్మిట్ మరోవైపున మిస్ వరల్డ్ ప్రోగ్రాం ఉన్న క్రమంలోనే మొత్తం మీద ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు గాను చాలా వరకు, ఎందుకంటే ఇది భారత్ సమ్మిట్ కార్యక్రమంలో జాతీయ అంతర్జాతీయ సంబంధించినటువంటి రాజకీయ ఆర్థిక అంశాలపైననే చర్చ కొనసాగనుంది. మరోవైపున కూడా రాహుల్ గాంధీతో పాటుగాను చాలామంది డెలిగేట్స్ ఇందులో పాల్గొననున్నారు. కాబట్టి చాలా వరకు పోలీస్ శాఖ అంతా అప్రమత్తమైంది. మరోవైపున ఇప్పుడు ఈ పహల్గామ్ సంబంధించినటువంటి ఘటన జరిగినటువంటి క్రమంలో ఇతర రాష్ట్రాలతో పాటుగాను తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర నిఘా వర్గాలు కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి క్రమంలోనే పోలీస్ శాఖ పూర్తిగా అప్రమత్తమైంది. డీజీపీ జితేందర్తో పాటుగాను శాంతికుమారి నిన్న ప్రత్యేకమైనటువంటి భేటీ అయ్యారు. ఇప్పటికే ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి పోలీస్ అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేసింది. ఈ క్రమంలోనే పోలీస్ శాఖ చాలా వరకు అప్రమత్తంగా ఉంది. సూర్య.